టాలీవుడ్ రేంజ్ ఓ రేంజ్లో పెరిగింది. ప్రస్తుతం అంతా పాన్ ఇండియా మంత్రం జపిస్తూ ఉండటంతో హీరోలు డైరెక్టర్లు కూడా రూట్ మార్చి కొత్త కథలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్లు సెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా క్రేజీ కాంబో సెట్స్ పైకి వస్తోంది. ఓ పాన్ ఇండియా డైరెక్టర్ పాన్ ఇండియా హీరోతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ అప్డేట్లు ఏంటో చూసేద్దాం. టాలీవుడ్లో పాన్ ఇండియా కథల జోరు పెరిగింది. హీరోలంతా పాన్ ఇండియా స్టోరీలకే ఓటేయటంతో కొత్త కొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. జనరల్గా హీరోలు డైరెక్టర్లు కంఫర్ట్ చూసుకొని మళ్ళీ అదే టీంతో వర్క్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త కాంబోలు ట్రై చేస్తున్నారు. త్రివిక్రమ్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్తో వరుసగా సినిమాలు చేశారు. మధ్యలో తారక నితిన్తో వచ్చి హిట్ కొట్టాడు. ఫస్ట్ టైం వెంకటేష్తో ఒక మూవీ చేస్తున్నారు. ఇక సుకుమార్ విషయానికి వస్తే ఇప్పటి వరకు చరణ్, అల్లు అర్జున్తోనే సినిమాలు తీశాడు. ఫస్ట్ టైం కొత్త కాంబో సెట్ అవుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్లాన్లో ఉన్నారు. ఆ తర్వాత పుష్ప3 రాబోతోందనే క్లారిటీ కూడా వచ్చింది. వాట్ నెక్స్ట్ అంటే వై నాట్ ప్రభాస్ అనే కొత్త కాంబో సెట్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే ట్రెండింగ్ టాపిక్. చరణ్, అల్లు అర్జున్ మూవీస్ మధ్యలో ప్రభాస్తో సినిమా పట్టాలెక్కేస్తుందని టాక్. ఇదే నిజమైతే ఇది క్రేజీ కాంబో అని చెప్పొచ్చు. ప్రభాస్ సుకుమార్ కాంబో ఎప్పుడో రావాల్సింది. ఏవో కారణాలతో వర్కౌట్ కాలేదు. వాస్తవానికి సుకుమార్ ఫస్ట్ మూవీ ఆర్య కథని ప్రభాస్ కోసం రాశారట. అప్పట్లో ప్రభాస్ డేట్లు అడ్జస్ట్ చేయలేక ఆర్యకి నో చెప్పాడు. ఆ తర్వాత కూడా చాలాసార్లు ప్రయత్నం చేసినా కుదరలేదు. కానీ ఈసారి సుక్కు ప్రభాస్ కాంబో వర్కౌట్ అవడం పక్కా అంటున్నారు. ఇక దిల్ రాజు ఈ కాంబోకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. చెర్రీ మూవీ తర్వాత బన్నీతో పుష్ప3 చేయాలి, కానీ సుక్కు మాత్రం ప్రభాస్తో సినిమా చేయాలని ప్లాన్లో ఉన్నారట. ప్రభాస్ కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రెజెంట్ రాజాసాబు పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు. నెక్స్ట్ ఫౌజీ పూర్తి చేసి సందీప్ వంగాతో స్పిరిట్ సెట్లో జాయిన్ అవుతాడు. వీడి తర్వాత సలార్ 2, కల్కి 2, ప్రశాంత్ వర్మతో బ్రహ్మరాక్షస్ లైన్లో ఉన్నాయి. చెర్రీ సుక్కు కాంబో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా కోసం కనీసం 2 ఏళ్లు తీసుకున్నా ఈ మూవీ 2028కి వచ్చేస్తుంది. ఈలోపు ప్రభాస్ ఫ్రీ అవుతాడా అని ఫ్యాన్స్ సందేహం. ప్రభాస్ సలార్ బ్రహ్మరాక్షసులని పక్కన పెట్టి సుకుమార్తో కమిట్ అవుతాడా చూడాలి. మరి ప్రభాస్ ఒకేసారి 2 సినిమాలు చేయడానికి రెడీ. అందుకే ప్రభాస్ కోసం వరుసగా కథలు వస్తున్నాయి. ప్రభాస్ సుక్కు కాంబోలో రాబోయే సినిమా హాలీవుడ్ తరహాలో ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ అని టాక్. పుష్ప రికార్డులు బ్రేక్ చేయటం పక్కా అని కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.